आतंकवादियों के निशाने पर आया है मुंबई का बहुत ही व्यस्त और रिहायशी इलाका। जैसा कि आप सब देख सकते हैं, स्पेशल टास्क फोर्सेज ऑलरेडी अपने मिशन पर लग चुके हैं, तैनात हैं और पुरजोर से इस हालात पर काबू पाने की कोशिश कर रहे हैं। जैसे जैसे हम तक जो भी जानकारी आती जाएगी हम आप तक पहुंचाते रहेंगे, लेकिन फिलहाल लाइव रिपोर्टिंग पर मनाही है। सर సిచ్యువేషన్ కాస్త టెన్షన్ గా ఉంది సార్. ఇప్పుడు మెట్రోలో బ్లాస్ట్ చేసిన ఆ గ్రూపే ఇక్కడ కూడా చొరబడ్డారు. ఆ కార్నర్ బిల్డింగ్ 3వ అంతస్తులో కొంతమంది ఫారినర్స్ ను బంధించి డిమాండ్ చేస్తున్నారు సార్. బాంబ్స్ ఎక్కడెక్కడ పెట్టారో తెలియడం లేదు సార్. ऑफिसर, ये सारी इमारत हमारे कब्जे में। तुझे 1 घंटे की मोहलत देता हूँ। तो हमारे लाइन्स लिबरेशन के दुर्रानी को नहीं छोड़ा तो उसका अंजाम तुम लोग सोच भी नहीं सकते। నీ కోరికలని మేము ఆ సీనియర్ ఆఫీసర్స్ చెప్పేశాం. నీతో ఉన్న హాస్టేజెస్ ని ముందు రిలీజ్ చేయండి. कोई शर्त नहीं ऑफिसर, तुमने जो धमाका देखा वो तो सिर्फ एक छोटा सा नमूना था। उससे 10 गुना बड़ा धमाका भी होगा। और फिर जवाब देते रहना अपनी सरकार को, अपनी फौज को और इन बेगुनाहों को। कोई चालाकी नहीं। 1 घंटा, सिर्फ 1 घंटा। అశోక్, దురానీని మనం రిలీజ్ చేయాలి, కానీ వాడిచ్చిన ఒక గంటలో హాస్టేజ్ అందరినీ జాగ్రత్తగా కాపాడాలి. వాడిని చంపేయాలి. దురాని మనుషులకు అనుమానం రాకుండా బాంబు ఎక్కడుందో కనిపెట్టి డిఫ్యూజ్ చేయాలి. सर, उनके ग्रुप के एक आदमी को पकड़ कर रखा है हमने। ఎక్కడ? आइए सर। तेरी आंखें निकाल के मुंह में घुसा दूंगा। बोल, बॉम्ब किधर है? बोल। Close it. Eyes on. Take it.
इन सबको अब बताना पड़ेगा दोस्तों, वक्त आ गया हमें जाने का। अलविदा। The first gunshot was heard after the special task forces entered into the building. दो सबको, चल, जाओ। Sanjay, run! Are you okay? నాకేం కాలేదు. Are you okay? Yeah. Sanjay, are you okay? Yeah, I'm okay. तुम लोग को क्या लगा था साले? कुर्बानी क्या होती है? तुम लोग को क्या लगा था? వాడు ఇచ్చిన 1 hour లో ఇంకా ఎంత టైం మిగిలింది? 15 సెకండ్లు. Move. Get up. Move. Sanjay. Get up, Sanjay. Sanjay. Oh. Hey, కళ్ళు తెరవు సంజయ్. కళ్ళు తెరవరా సంజయ్. నీకేం కాదురా. చనిపోతాను భయం కాదురా. నా బిడ్డను చూడకుండా చనిపోతాను భయం కాదు. Shut up. నీ బిడ్డ నీ ఒళ్ళు ఆడుకోవడం చూస్తావరా? Get up. సంజయ్, be with me. సంజయ్, నీకేం కాదు. Sanjay. Ah!
ఏంటిది? సంజయ్ ఎలా చనిపోయాడు? అశోక్, జరిగిన నారిమన్ హౌస్ షూటౌట్ లో సంజయ్ ప్రాణాలు వదిలాడని అందరికీ తెలుసు. అలా జరిగి ఉండకూడదు. యు నో వై? వాడు నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తొడుక్కున్నాడు. ఇది బుల్లెట్ ని అడ్డుకోవాల్సింది. అడ్డుకోలేదు. నా కళ్ళ ముందే నా ఒళ్ళోనే వాడు పోయాడు. ఐ క్యాన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నీ ఫ్రెండ్ చనిపోయినందుకు నువ్వు చాలా ఎమోషనల్ గా ఉన్నావు. ఐ నో హౌ బ్యాడ్లీ ఇట్ హర్ట్స్. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని అప్రూవ్ చేసింది ఎవరు? ఏ? అన్ని టెస్ట్ రిపోర్ట్స్ చూసి నేనే అప్రూవ్ చేశాను. అక్కడే ఏదో తప్పు జరిగింది అంటున్నాను. సార్, చావును చూసి ఎన్నడూ మేము భయపడింది లేదు. కానీ అందులో గౌరవం ఉండాలి. ప్రజల్ని కాపాడడం కోసం ప్రాణత్యాగం చేశాడని సంజయ్ వీరత్వాన్ని దేశం గర్వంగా చెప్పుకుంటుంది. నువ్వు అనవసరంగా లేనిపోయినవని చెప్పి డిపార్ట్మెంట్ ని చులకన చేయి. ఏయ్, సంజయ్ చచ్చాడయ్యా. మనతో పాటు నవ్వుతూ బతికిన ముగ్గురు ఆఫీసర్స్ ఇప్పుడు లేరు. ఏ? అంతా ఈ నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వల్ల. దట్స్ ద బ్లడీ ట్రూత్. ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు అశోక్. ఆధారం? ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అశోక్, ఆధారాలు అడిగావు కదా, ఎందుకు భయపడతావు? దీని క్వాలిటీ మంచిది అయితే నీ ప్రాణాలని కాపాడుతుంది. అశోక్, ఏం చేస్తున్నావు? ఆధారాలు అడిగావు కదా, హియర్స్ యువర్ ప్రూఫ్. అశోక్, ఇదిగో ఆధారం. సంజయ్ వేసుకున్న జాకెట్ నిజం చెప్తుంది. ఈ స్కామ్ వెనుకున్న ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టాను. ఎందుకు నన్ను అర్జెంట్ గా కలవాలని ఫోన్ చేశావు? సార్, సంజయ్ వేసుకున్నది నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. అందువల్లే ముగ్గురు ఏటీఎస్ ఆఫీసర్లు చనిపోయారు. ఏంటా సడన్ గా నా ముందుకు వచ్చి నిలబడ్డావు? వాడి తప్పు వీడి తప్పు అని మీ వాళ్ళ మీద నువ్వే బురదలుతున్నావు. ఆధారాలతో వచ్చాను సార్. ఇదిగోండి ల్యాబ్ రిపోర్ట్. మాణిక్ వర్మే మనకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సప్లై చేస్తున్నాడు. దాన్ని టెస్ట్ చేసి చూసినప్పుడు బుల్లెట్ దూసుకెళ్ళింది. కానీ అన్ఫేర్ రేంజ్ ని ఓవర్ రూల్ చేసి జాయింట్ కమిషనరే శాంక్షన్ చేశారు. స్కూల్ పిల్లల్లో కంప్లైంట్ చేయడానికి వచ్చావు? పద, టీచర్ని అడుగుదాం. ఏమి లేదు, మీరు అప్రూవ్ చేసినవన్నీ సరిగా లేవని ఏవో రికార్డ్స్ తీసుకొచ్చాడు. ఈ ప్రాబ్లమ్స్ నా దాకా రావాలా? ఇదిగో మీరే చూసుకోండి. అశోక్, మనందరిది ఒకే కుటుంబం. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. డింట్ ఐ టెల్ యూ సో? ముగ్గురు చనిపోయారు. వాళ్ళు మన కుటుంబంలో వాళ్ళు కాదా? क्या नाम है तेरा? हाँ, అశోక్. देखो అశోక్, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. మర్తే యార్, వాళ్ళు వీరమరణం పొందారు. వదిలే. సార్, తప్పుగా అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి? ఇందులో మీ వాటా ఎంత? అశోక్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడతావు? అబద్ధమే భయపడుతుంది. నిజానికి భయం లేదు. రక్త మాంసాల నాతో కలిసి పనిచేసిన వాళ్ళు దారుణంగా నెత్తురోడి చనిపోయారు.
ఇందుకు మీరు ఓ కారణమైతే మిమ్మల్ని వదిలిపెట్టను.